హలో గైస్, వెల్కమ్ టు ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో స్పేస్ అండ్ సైంటిస్టుల మీద క్విజ్ ప్లాన్ చేశాను. కొంచెం ఈజీ క్వశ్చన్సే. సరే చూద్దాం ఎన్ని ఈజీగా ఉన్నాయో, ఎన్ని కాంప్లెక్స్గా ఉన్నాయో. అండ్ మర్చిపోకండి లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారో కూడా కామెంట్ చేయండి. ఓకే, ఇక మనం వీడియోలోకి వెళ్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇండియాస్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ? భారతదేశం యొక్క జాతీయ అంతరిక్ష సంస్థ ఏది? ఆప్షన్స్ ఆర్ ఏ నాసా, బి ఇస్రో, సి స్పేస్ ఎక్స్, డి డిఆర్డిఓ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Your time is up. The correct answer is B, ISRO. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది భారతదేశ స్పేస్ ఏజెన్సీ. ఇది 1969లో స్థాపించబడింది. దీని మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉంది. ఇప్పటివరకు ఇస్రో అనేది చాలా శాటిలైట్స్ని లాంచ్ చేసింది. ఈ శాటిలైట్స్ అనేది మన డైలీ కమ్యూనికేషన్స్కి, సైంటిఫిక్ రీసెర్చ్కి అండ్ ఎర్త్ని అబ్జర్వ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు లాంచ్ అయిన శాటిలైట్స్లో మెజారిటీ ఆఫ్ ద శాటిలైట్స్ అనేది మన శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండే లాంచ్ చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల్లో ఇస్రో స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయడం పరంగా అండ్ టెక్నాలజీ పరంగా వరల్డ్లో ఇండియాని ఒక కీ ప్లేయర్గా మార్చింది. Who is known as Missile Man of India? భారతదేశం మిస్సైల్ మ్యాన్ ఎవరు? ఆప్షన్స్ ఆర్ ఏ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు, బి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, సి డాక్టర్ హోమీ బాబా గారు, డి డాక్టర్ కె శివన్ గారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Your time is up. The correct answer is B, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు వచ్చేసి అబుల్ పకీర్ జలాలుద్దీన్ అబ్దుల్ కలాం. కలాం గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వీరిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకంటే భారతదేశానికి అతను అందించిన సేవలు అలాంటివి. ఇందులో అగ్ని, పృథ్వీ వంటి మిసైల్స్ ప్రోగ్రాంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈయన మన స్పేస్ ప్రోగ్రామ్స్లో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఆయన విజన్, డెడికేషన్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఫ్యూచర్ సైంటిస్ట్కి అండ్ ఇంజనీర్స్కి చాలా ఇన్స్పిరేషన్గా నిలిచింది. వి మిస్ యూ సార్. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్? భారతదేశం మొదటి ఉపగ్రహం పేరేంటి? ఆప్షన్స్ ఆర్ ఏ INSAT-1A, బి ఆర్యభట్ట, సి భాస్కర-1, డి GSAT-1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time is up. The answer is B, Aryabhatta. 19th April 1975లో లాంచ్ అయిన ఆర్యభట్ట భారతదేశ ఫస్ట్ శాటిలైట్. ఇది ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ మరియు ఆస్ట్రోనామర్ ఆర్యభట్ట గారి పేరు మీద పెట్టారు. ఈ శాటిలైట్తో భారతదేశ ఇండిపెండెంట్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది. తర్వాతి శాటిలైట్ మిషన్స్కి మరియు టెక్నాలజీ గ్రోత్కి ఇది స్టార్టింగ్ పాయింట్ అండ్ బేస్గా మారడం జరిగింది. What is the name of India's first mission to the moon?
భారతదేశ చంద్రునికి మొదటి మిషన్ ఏది? ఆప్షన్స్ ఆర్ ఏ చంద్రయాన్-1, బి మంగళయాన్, సి విక్రమ్, డి ఆదిత్య L1. Your time starts now. Your time is up. The correct answer is చంద్రయాన్-1. చంద్రయాన్-1 అంటే ఇండియా యొక్క మూన్‌కి ఫస్ట్ మిషన్. దీన్ని ఇస్రో అక్టోబర్ 2008లో లాంచ్ చేసింది. ఈ శాటిలైట్ మూన్ చుట్టూ తిరుగుతూ దాని సర్ఫేస్‌ని మ్యాప్ చేసింది. ఇక్కడ మ్యాపింగ్ అంటే 3D సర్ఫేస్‌ని ఒక 2D రిప్రజెంటేషన్ లాగా మార్చడం. తర్వాత ఆ డాటాని స్టడీ చేసి అందులో మనకు ఉపయోగపడే మినరల్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసింది. ఇందులో మన బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ వచ్చేసి మూన్ మీద వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయన్న ప్రూఫ్ ఇవ్వడం. ఇది ఒక హ్యూజ్ డిస్కవరీ. దీంతో లూనార్ ఎక్స్‌ప్లోరేషన్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. మిషన్ ప్లాన్ చేసిన టైం కంటే తక్కువగా పనిచేసినా ఆల్మోస్ట్ అన్ని గోల్స్ అచీవ్ చేసింది. ఇది మన ఇండియాకి ఒక బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్. వాట్ వాస్ ఇండియాస్ ఫస్ట్ మార్స్ మిషన్ కాల్డ్? భారతదేశ మొదటి మంగళ గ్రహ మిషన్ ఏది? ఆప్షన్స్ ఆర్ ఏ చంద్రయాన్-2, బి మంగళయాన్, సి ఆస్ట్రోసాట్, డి విక్రమ్-1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Your time is up. The correct answer is B. Mangalyaan. మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేది భారతదేశం యొక్క మొదటి ఇంటర్‌ప్లానెటరీ మిషన్. ఇంటర్‌ప్లానెటరీ మిషన్ అంటే ఏంటంటే ఒక స్పేస్ షిప్ అనేది మన ప్లానెటరీ సిస్టమ్‌లో ఒక ప్లానెట్ నుండి ఇంకో ప్లానెట్‌కి ట్రావెల్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఇంటర్‌ప్లానెటరీ మిషన్ అని అంటారు. ఇది భారతదేశం యొక్క ఫస్ట్ ఇంటర్‌ప్లానెటరీ మిషన్. దీన్ని ఇస్రో 2013 నవంబర్‌లో లాంచ్ చేసింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ సెప్టెంబర్ 2014లో మార్స్ ఆర్బిట్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ అయింది. అంటే అప్రాక్స్ 10-11 మంత్స్ అనేది ఈ ట్రావెలింగ్ పీరియడ్‌లోనే అయిపోయింది. దాంతో ఏషియాలోనే కాదు మొత్తం వరల్డ్‌లో మన ఇండియా అనేది ఒక రికార్డ్ అనేది సంపాదించుకుంది. ఆ రికార్డ్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎవరూ సక్సెస్ కాలేదు. మన భారతదేశం ఒకటే ఫస్ట్ అటెంప్ట్‌లోనే దీన్ని సక్సెస్ చేయగలిగింది. ఈ మిషన్ స్పెషల్ పాయింట్ ఏంటంటే సూపర్ లో బడ్జెట్‌లో దీన్ని కంప్లీట్ చేయడం. ఇంకా చెప్పాలంటే ఈ మిషన్ అనేది టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ మిషన్. అంటే దీన్ని ఫస్ట్ టైం చూసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ ఇది బాగా పర్ఫార్మ్ చేస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికే దీన్ని పంపించడం జరుగుతుంది. అయినా కానీ మార్స్ యొక్క సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్‌కి సంబంధించిన చాలా వాల్యుబుల్ డాటా అనేది మనకు పంపించడం జరిగింది. ఇందులో కొసమెరుపు ఏంటంటే ఇది ఓన్లీ 6 మంత్స్‌కి మాత్రమే డిజైన్ చేసినా కానీ ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ వరకు యాక్టివ్‌గా పనిచేసింది. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఇండియన్ సైంటిస్ట్స్. హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్? భారతదేశ అంతరిక్ష కార్యక్రమం పితామహుడు ఎవరు? ఆప్షన్స్ ఆర్ ఏ డాక్టర్ హోమీ జే బాబా గారు, బి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు, సి డాక్టర్ సతీష్ ధవన్ గారు, డి డాక్టర్ కె శివన్ గారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Your time is up. The correct answer is B. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటారు. ఆయన ఒక బ్రిలియంట్ ఫిజిసిస్ట్ అంటే భౌతిక శాస్త్రవేత్త.
మరియు విజనరీ లీడర్ అంటే దూరదృష్టి గల నాయకుడు. 1962లో ఆయన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ని స్టార్ట్ చేశారు. దాన్ని 1969లో ఇస్రోగా మార్చారు. అలానే ఆయన ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ మరియు ఐఐఎం అహ్మదాబాద్ లాంటి మేజర్ ఇన్స్టిట్యూట్లను ప్రారంభించారు. భారతదేశంలో సైంటిఫిక్ డెవలప్మెంట్ మరియు దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. Which Indian spacecraft reached the moon's south pole in 2023? 2023లో భారత ఏ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుని సౌత్ పోల్కి చేరింది? ఆప్షన్స్ ఆర్ ఏ చంద్రయాన్ 2, బి చంద్రయాన్ 3, సి మంగళయాన్ 2, డి విక్రమ్ 2. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Your time is up. The correct answer is B. Chandrayaan 3. చంద్రయాన్ 3ని 2023 ఆగస్టులో చంద్రుని సౌత్ పోల్ దగ్గరికి సక్సెస్ఫుల్గా సాఫ్ట్ ల్యాండ్ చేయడం జరిగింది. ఇది చేయగలిగిన మొదటి దేశం ఇండియానే. ఇది బేసికల్గా చంద్రయాన్ 2 మిషన్ మీద ఆధారపడి బిల్డ్ చేశారు. 2019లో అది ల్యాండింగ్లో ఫెయిల్ అయింది. ఆ ఎక్స్పీరియన్స్ నుండి నేర్చుకొని ఇస్రో టీం సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ని చాలానే ఇంప్రూవ్మెంట్ చేశారు. ఈ మిషన్లో విక్రమ్ ల్యాండర్ మరియు ప్రగ్యాన్ రోవర్ ఉన్నాయి. ఇవి చంద్రుని మీద వాల్యుబుల్ సైంటిఫిక్ డేటాని కలెక్ట్ చేసి మళ్ళీ మనకి పంపడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ సోలార్ మిషన్? భారతదేశ మొదటి సౌర మిషన్ ఏది? ఆప్షన్స్ ఆర్ ఏ సూర్య-1, బి ఆదిత్య-L1, సి సన్సాట్, డి ఇస్రో సోలార్-X. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Your time is up. The correct answer is B. ఆదిత్య L1. ఆదిత్య L1 అనేది భారతదేశం యొక్క ఫస్ట్ సోలార్ ఆర్బిటరీ మిషన్. అంటే సూర్యుడి దగ్గర దాకా వెళ్ళి సూర్యుడి చుట్టూ తిరుగుతూ అక్కడ డాటాని కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇస్రో 2023 సెప్టెంబర్లో లాంచ్ చేయడం జరిగింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ని భూమికి సూర్యుడికి మధ్యలో లాగ్రేంజ్ పాయింట్ 1లో ఉంచడం జరిగింది. అంటే భూమి నుండి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంచడం జరిగింది. ఈ పొజిషన్లో ఉండడం ద్వారా లాభం ఏంటంటే మనం సూర్యుడిని కంటిన్యూగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో అందులో ఈ గ్రహణాల వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది జరగడం ఉండదు. ఇక్కడ ఈ మిషన్ మెయిన్ గోల్ ఏంటంటే సూర్యుడి యొక్క ఔటర్ లేయర్స్ అంటే ఏంటంటే ప్రోటోస్పియర్, క్రోమోస్పియర్ అండ్ కరోనా, ఈ 3 లేయర్స్లో వెదర్ ఎలా ఉంది అనే డేటా కలెక్ట్ చేసి సో దాన్ని స్టడీ చేయడమే ఈ మిషన్ యొక్క మెయిన్ గోల్. వాట్ డస్ నాసా స్టాండ్ ఫర్? నాసా అంటే ఏంటి? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, బి నేషనల్ అటామిక్ సైన్స్ ఏజెన్సీ, సి నార్త్ అమెరికన్ స్పేస్ ఏజెన్సీ, డి నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ అలయన్స్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Your time is up. The correct answer is A. National Aeronautics and Space Administration.
నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ. ఇది ఏం చేస్తుందంటే సివిలియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటే పీస్ఫుల్గా మిలిటరీ స్టాండర్డ్స్ ఏం లేకుండా ఇది స్పేస్లో వాణిజ్యాల కోసం వెతకడం లేదా స్పేస్లో రీసెర్చ్ చేసుకోవడం. ఇది 1958లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇన్నోవేషన్ మరియు స్పేస్ డిస్కవరీతో ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేస్తుంది. ఇది చేసిన మేజర్ అచీవ్మెంట్స్లో ఒకటి అపోలో ప్రోగ్రామ్. దాంతో హ్యూమన్స్ ఫస్ట్ టైం మూన్ మీద ల్యాండ్ అయ్యారు. అలాగే నాసా శాటిలైట్స్తో మరియు రోబోటిక్ ప్రాబ్స్ ద్వారా మన సోలార్ సిస్టంలోని ప్రతి ప్లానెట్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్? భారతదేశ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ పేరు ఏమిటి? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ జిపిఎస్, బి ఐఆర్ఎన్ఎస్ఎస్ నావిక్, సి గగన్, డి గ్లోనస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. So time is up. The correct answer is B. IRNSS Navik. IRNSS అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దాన్నే ఇప్పుడు నావిక్ అంటున్నారు. నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్. ఇది ఇండియా యొక్క సొంత జీపీఎస్ సిస్టమ్. దీన్ని ఇస్రో డెవలప్ చేసింది. ఇది ముఖ్యంగా ఇండియా మరియు చుట్టుపక్కల 1500 కిలోమీటర్ల వరకు అక్యురేట్ పొజిషన్ మరియు నావిగేషన్ మరియు టైమింగ్ సర్వీసెస్ని కూడా అందిస్తుంది. నావిక్ సిస్టంలో మొత్తం 7 శాటిలైట్స్ ఉంటాయి. ఇవి భూమి చుట్టూ తిరుగుతూ రియల్ టైమ్ నావిగేషన్ డాటాను అందిస్తూ ఉంటాయి. ఇది ట్రాన్స్పోర్ట్, ఫిషింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, డిఫెన్స్ మరియు మొబైల్ నావిగేషన్ యాప్స్తో యూజ్ అవుతుంది. ఇది ఉండడం వల్ల ఫారెన్ జీపీఎస్ సిస్టమ్స్ మీద ఇండియా డిపెండెన్సీ తగ్గించింది. ఇది మన ఇండియాకి సెల్ఫ్ రిలయంట్ నావిగేషన్ సిస్టమ్గా ఉంది. ఈ రోజుకి క్విజ్ క్వశ్చన్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేయడం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ గైస్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.